అమ్మాయిల్ని పడేయాలంటే కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా. పూర్లను పటాయించుకున్నాడు అవి ఇవి మనకు తెలియదు, మనం మనలేకుంటాం, పడే పోరి పడుతుంది అంతే. ఏమంటారు అందరు? ఇప్పుడు ఒక చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూపించే రకం కాదు మనం ఎట్లుండాలంటే ఒక చెంప మీద మనల్ని కొడితే మనం 2 చెంపలు వాయించేసేయాలి. హగ్గు చాలు అంతే. అలాంటివి ఏం లేవా? కొన్ని ఎకరాల పొలాల మధ్యలో ఒక సెటప్ వేసుకొని పెద్ద ఆర్ట్ డిపార్ట్మెంట్ So the most awaited video, Sohiana రెడీగా ఉంది, మనతో పాటు ఉన్నారు సోహెల్ అండ్ హరియానా. Are you guys excited? Yeah! We are super excited. Yeah. అరే ఎందుకు పిలిచినావు ఇద్దరిని? Yes రా, ఎందుకురా? అరే నా యూట్యూబ్ ఛానల్లో మీ ఇద్దరు ఇంటర్వ్యూ కోసం మెసేజ్లు చేసి, ఫోన్లు చేసి, వాట్సాప్ లో చేసి అందరు నన్ను గోల్ చేస్తున్నారు. మీరిద్దరు ప్రామిస్ చేశారు నాకు పబ్ లో మీ ఇద్దరు చేస్తారని. అప్పటి నుంచి నన్ను వదలట్లేదురా. అంతేనా? సో హరియానా, అమ్మాయిల్ని పడేయాలంటే కొన్ని టిప్స్ చెప్పొచ్చు కదా. కేరింగ్ గా మాట్లాడాలి, అటెన్షన్ పే చేస్తున్నట్టు ఉండాలి, ఎక్కువ పే చేయొద్దు, కానీ అవసరం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్ గా పే చేయాలి. అలా ఉండాలి. ఇంకా అంతేనా? అవును, ఎక్కువ ఉండకూడదు, కానీ అప్పుడప్పుడు ఉన్నా చాలా బాగుండాలి. ఎక్కువ ఉంటే బోర్ కొట్టేస్తుంది. ఓకే, ఇవన్నీ మొత్తం పేపర్లు రాసుకుని ఇచ్చి పడేద్దాం మనం. సో సోహెల్, అమ్మాయిల్ని పడేయాలంటే నీకు గర్ల్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ ఉంది. మేము చూసాం ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో, టీవీస్ లో, ఎక్కడికి వెళ్ళినా హల్చల్ చేస్తున్నావు. సో నువ్వు మన అబ్బాయిలందరికీ అంటే ఎలాంటి టిప్స్ ఇస్తావు అమ్మాయిల్ని పడేయడానికి? మన అంతా నాటుకోడి బ్యాచ్, ఇవన్నీ మనకేం తెలుసురా బాయ్. మా పోరాళ్ళు అంతా డిఫరెంట్ పోరాళ్ళు మా వాళ్ళంతా. మొత్తం మాస్ పోరాళ్ళు మన వాళ్ళు. పూర్లను పటాయించుకున్నాడు అవి ఇవి మనకు తెలియదు, మనం మనలేకుంటాం, పడే పోరి పడుతుంది అంతే. ఏమంటారు అందరు? సో సోహెల్ ఏం చెప్తున్నా అంటే మనం మనలా ఉంటే ఎవరో ఒకరు పడతారంటావు అంతే. బిస్కెట్లు వేయద్దురా, బిస్కెట్లు వేయద్దు. కానీ సోహెల్ చాలా క్యూట్ గా మాట్లాడతాడు అమ్మాయిలతో మాట్లాడినప్పుడు. ఎప్పుడు మాట్లాడినా? నీతో మాట్లాడినప్పుడు మాట్లాడినా? మధ్యాహ్నం క్యూట్ గా మాట్లాడినవరా? ఎప్పుడే? నేను ఈ షూట్ కి వస్తున్నప్పుడు హరియానా అన్నావు, చెప్పురా అని అన్నా. హ్యాపీ వ్యాలంటైన్స్ డేనే అంట. సో అందులో ఏమున్నది? క్యూట్ అది. సో హరియానా, ఇప్పుడు వరకు నీకు వచ్చిన ప్రపోజల్స్ లో క్రేజియెస్ట్ ప్రపోజల్ ఏంటి? నాకు 9th క్లాస్ లో ఒక అబ్బాయి లైన్ వేసాడు. లైన్ వేసినాడని తెలుసు, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ వాడు చెప్పడానికి ధైర్యం సరిపోలేదు. వాడికి పక్కన ఫ్రెండ్ తో హెల్ప్ తీసుకుంటున్నాడు, అది కూడా అర్థమైంది నాకు. డైలీ ఈవినింగ్ స్టడీ అవర్స్ కి వాడి కోసమే రెడీగా వెళ్ళేదాన్ని. చాలా బాగుండేది. ఒక రోజు వాడు August 15 కి March 1 చేస్తున్నాడు. అది ఎలాగైనా ప్రపోజ్ చేస్తాడేమో అనుకున్నా. పక్కన ఫ్రెండ్ నుండి ఇన్ఫర్మేషన్ పంపించినా నాకు తెలుసు. ఒక విషయం చెప్పాలి నీకు అని అన్నాడు. చెప్పురా, వాడు ప్రేమిస్తున్నాడు అనేది చెప్తావుగా అని మనసులో అనుకున్నా. వీడు వచ్చి నేను లవ్ చేస్తున్నాను హరియానా అని అన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వాడి ఫ్రెండ్ వచ్చి వేరే వాడి గురించి చెప్పాలి కదా. యాక్చువల్లీ వాడు లవ్ చేస్తుంది కూడా నిజమే, కానీ వీడు ఇలా ట్విస్ట్ చేశాడని అనుకోలేదు అసలు. సో హరియానా, అంటే ఇది నా క్వశ్చన్ కాదు, ఇది ఆడియన్స్ క్వశ్చన్. అండ్ ఇది వన్ సైడ్ క్వశ్చన్ కూడా. ఏంటిది? ఏంట్రా నేను ఇక్కడ క్వశ్చన్ అడుగుతుంటే హోస్ట్ కి మీరు ఇచ్చే వాల్యూ ఇదేనా? నువ్వు మొత్తం తినేస్తున్నావు అనుకున్నారు. కాదు, నేను మాట్లాడుతూ క్వశ్చన్ వింటున్నట్టు పాటలు లేపేస్తున్నాడు మెల్లగా. చాలా క్వశ్చన్ లోకి వచ్చాయి. సరే మళ్ళీ క్వశ్చన్ లోకి వచ్చేసాం. సో ఇది నా క్వశ్చన్ కాదు, ఆడియన్స్ క్వశ్చన్ ఇది. అండ్ దిస్ ఇస్ వన్ సైడెడ్ క్వశ్చన్. ఒకవేళ మెహబూబ్ అండ్ సోహెల్ లో ఎవరికైనా ప్రపోజ్ చేయాలైతే ఎవరికి ప్రపోజ్ చేస్తామని క్వశ్చన్ అడిగారు ప్రేక్షకులు. దాని ఆన్సర్ నేను చెప్పు. ఒకవేళ చెప్పు సోహియానా అని చెప్పు. నేనే చెప్పాను కదా వన్ సైడెడ్. సోహెల్ చెప్పురా. ఇప్పుడు అందరికి క్రష్లు ఉంటారు. ఎట్ ఎనీ ప్లేస్, ఇప్పుడు నువ్వు స్కూల్లో అయినా కాలేజ్ లో అయినా మనకి క్రష్లు ఉంటారు, నచ్చేవాళ్ళు. అలాగా బిగ్ బాస్ హౌస్ లో నీ క్రష్ ఎవరు?
ఎవరు లేరు. నువ్వు సేఫ్ గేమ్ ఆడుతున్నావు. సేఫ్ గేమ్ ఆడుతున్నావు. క్రష్ అని కాదు, నీకు ఆల్రెడీ చెప్పిన. బయటికి వచ్చిన తర్వాత వీడియోస్ అవి చూస్తుంటే మంచి క్యూట్ గా మంచిగా అనిపించినాయి. ఆ వీడియోస్ మళ్ళా చూడబుద్ధి అవుతుంది, అంత క్యూట్ గా ఉన్న వీడియోస్ అని చెప్పిన నేను నీకు. పేరు చెప్పు మాకు ఎన్ని కాదు. అరే క్రష్ ఎందుకుంటారా? క్రష్ ఎవరు? క్రష్ ఉంటే నేను పటాయించుకునేటోని కదా బిగ్ బాస్ హౌస్ లా. ఇప్పుడు నీకు అనిపించదు సరే, ఎవరు నీకు బాగా బ్యూటిఫుల్ గా అనిపించారు బిగ్ బాస్ లో? నాకు నువ్వే అనిపించిన. నిజంగా అనిపించిన. నువ్వే అనిపించిన. బయటికి వచ్చిన తర్వాత నేను వీడియో లోపల ఉన్నప్పుడు నాకు ఎవ్వరు అనిపించలేదు ఫ్రాంక్లీ స్పీకింగ్. కొంచెం దివి కొంచెం హైట్ గీట్ కొంచెం మంచిగా కనబడ్డాయి. బయటికి వచ్చిన తర్వాత దివి అండ్ నువ్వు ఇద్దరు మంచిగా ఉంటారు అని అనిపించింది. నువ్వేందంటే క్యూట్ గా మంచిగా స్వీట్ గా క్యూట్ గా. వెనకాల ఏమన్నా బట్టర్ వేస్తున్నాడా హర్యానా? మేము ఇట్లనే మాట్లాడుకుంటాం. ఆర్యానా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వేం చెప్తావు? ఇది యాక్చువల్లీ ఫేస్ టు ఫేస్ ఇప్పుడే ఫేస్ చేస్తున్నాం. బీబీ అంటే ఏంటి తెలుసా? బిగ్ బాస్ కాదురా, బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. అది ఎవరో కాదు, ఆర్యానా. అన్నా ఇక్కడ పార్కింగ్ అన్న పార్కింగ్ ఎక్కడ? నేను దిగేసి వీడు ఎంత పెద్ద ఫ్లర్ట్ అంటే వీడు ఏమో అనుకున్నా. అమ్మా బాబు అమ్మా ఎవరైనా అడుగు. బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటారా లేదా? బీబీ అంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ రా బాయ్. హర్యానా మామూలు లేదు అసలు. అలా అని చెప్పేసి నీ పేరుని వాడు గుండెల మీద పెట్టుకున్నాడు. రేపటి రోజున ఏం చేస్తారంటే ఆ బీబీ లాకెట్ పెట్టుకుంటారా కదా, బిగ్ బాస్ అని పెట్టుకుంటారా? ఇక మనోళ్ళు వేసుకుంటారు, ఓహో బీబీ అంటే బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, ఓహో హర్యానా లాకెట్ పెట్టుకున్నావా అంటారు. ఇక ఎవరో పాపం అమ్మాయి పంపించింది, ఒక అమ్మాయి. నాకు చాలా మంది అడుగుతున్నారా, నువ్వు లోపల చెప్పావు కదా హౌస్ లో నేను సినిమా తీయాలని. అయితే నాకు క్లారిటీ ఉంది నువ్వేం చేస్తున్నావు. అయితే కొంతమంది క్లారిటీ లేదు. అంటే నువ్వు హీరోలా సినిమా తీస్తున్నావా, డైరెక్టర్లా సినిమా తీస్తున్నావా, లేకపోతే హీరో డైరెక్షన్ రెండు చేస్తున్నావా? హీరోలా చేస్తున్నాను రా. చూడ్డానికి హీరోలానే ఉంటాడు కదా. హీరో అని నాకు తెలుసురా, అది కొంతమంది క్వశ్చన్ అడుగుతున్నారా. సో హీరోలా సినిమా చేస్తున్నా, డైరెక్షన్ వచ్చేసి చేస్తా ఫ్యూచర్ లో. ఇప్పుడే అరే చేస్తా క్యా బాత్ హై. ఇన్షాల్లా ఒక 2 years తర్వాత ఆర్ 1.5 year తర్వాత డెఫినెట్లీ ఇన్షాల్లా. అంటే కుదిరితే నాకు ఇంట్రెస్ట్. నాకు అరే మహబూబ్ షేడ్స్ కొని అవరా నాకు. షేడ్స్ సాయంత్రం వెళ్ళేటప్పుడు కొందాం. ఎంత గలీజోడి. అరే హర్యానా షేడ్స్ కొని నాకు తెలియదు. హర్యానా షేడ్స్ కొని అవానే 29 అక్కడ ఉన్నాయి. అదిగో హర్యానా పక్క. అరే అరే ఆపురా షేడ్స్ దగ్గర. అరే ఇప్పుడు నా దగ్గర కార్డ్ లేదురా. ఏం కాదు, గూగుల్ పే ఫోన్ పే చేయొచ్చు. హర్యానా ఇప్పుడు నీకు బోల్డ్ అంటారు కదా, బోల్డ్ పాప అని. సో అంటే నేను చూసాను కాబట్టి అది జస్టిఫై అయిద్దియా. సో ఒకవేళ నీకు మూవీస్ లో, అంటే మన మూవీస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఒక బోల్డ్ క్యారెక్టర్ వస్తే నువ్వు చేస్తావా? చేస్తాను, ఎందుకు చేయను. అంటే నీకు ఎలాంటి రోల్స్ చేయాలనిపించింది? వాట్ యు వాంట్? మంచి స్పై, లేకపోతే మంచి డెప్త్ ఉండి చచ్చిపోతారు చూడు క్యారెక్టర్లు. అబ్బా వీళ్ళు చచ్చిపోయారు అని అనుకుంటారు. స్పై అంటే డిటెక్టివ్స్ ఉంటారు. డిటెక్టివ్సా? చూడు నా పర్సనాలిటీ సెట్ అవుతుంది కదా, మంచి లాంగ్ ప్యాంట్ వేసుకొని హీల్స్ వేసుకొని. సరే సరే సెట్ కాదా? సోహెల్ ఆల్రెడీ సెట్ అయితే నువ్వు చెప్పు నాకు ఎలాంటి క్యారెక్టర్ సెట్ అవుతుందో అనుకుంటే. ఊరమ్మాయి మంచి క్యూట్ గా లైక్ లంగావని వేసుకొని ఊరమ్మాయిలో అంటే పద్ధతిగా నీట్ గా బాగుంటది నీకు. పల్లె టాస్క్ లో అమ్మాయి ఉండదు చూడు, క్యూట్ గా సెట్ అవుతుంది నీకు. అట్లా హాట్ గర్ల్ కాదు, క్యూట్ గర్ల్ కాదు. సోహెల్ ఈ అబ్బాయిలకి హాట్ గర్ల్ నచ్చుతారా, క్యూట్ గర్ల్స్ నచ్చుతారా చెప్పండి మీరు. నాకైతే క్యూట్ గర్ల్ నచ్చుతుంది. ఆబ్వియస్లీ నాకు క్యూట్ గర్ల్ నచ్చుతుంది. సో సోహెల్ ఇప్పుడు క్యూట్ అంటున్నావు కాబట్టి, అంటే నువ్వు ఎలాగో పెళ్లి చేసుకున్నావు ఇవన్నీ మాట్లాడుతున్నావు కాబట్టి, నీకు ఎలాంటి అమ్మాయి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అంటే ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయా నీకు, లేకపోతే ఏంటి పరిస్థితి? ఏం లేదా, సింపుల్ గా మంచి క్యూట్ గా ఉండాలి. సో మనల్ని అర్థం చేసుకునే అమ్మాయి, నా కోపాన్ని కంట్రోల్ చేసే అమ్మాయి. కంట్రోల్ చేయాలంటే అబ్బోయేంద్ర కంట్రోల్ చేయాలంటే పెద్ద ఏం కొండ తీసుకొచ్చి పెట్టాల్సిన అవసరం లేదు. నార్మల్ గా కొంచెం వచ్చి ప్రేమతో మాట్లాడి కొంచెం ఒక హగ్ ఇస్తే చాలు. హగ్గే చాలా, హగ్ చాలు. ఇంకే
అంతే 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 షూరా చేసుకొని మంచిగా అలాంటివి ఏం లేవా? తర్వాత ఏం లేదు అయ్యే కూల్ అయిపోతా. ఇంకా ఏం లేదు, అదే ఫ్రెండ్లీగా ఉండాలి. వంట చేసేటప్పుడు కూడా నేను కూడా వంట చేసేటప్పుడు తను కూడా వంట చేయాలి. ఇద్దరం కలిసి ఫ్రెండ్లీగా వెనక నుంచి హగ్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్తావు మరి? ఒక పొలాల మధ్యలో, కొన్ని ఎకరాల పొలాల మధ్యలో ఒక సెటప్ వేసుకొని పెద్ద ఆర్ట్ డిపార్ట్మెంట్ ఫస్ట్ నైట్ కి సెటప్ కాదు, ఒక పొలాల మధ్యలో మంచి సెట్ వేయించి అక్కడ ఒక 8 రోజులు మంచిగా, అది నా హనీమూన్. ఏంటి 5 రోజులు పెళ్ళిలాగా 8 రోజులు హనీమూనా? పొలంలోనే సారీ రా, కాదురా. సోహెల్ కి చాలా ఫ్యాంటసీస్ ఉన్నాయి. కాదు హరియానా, మీరు చాలా ఫ్యాంటసీస్ మాటలు కనిపించట్లేదు కానీ నేనేదో చెప్తున్నా, మీరు ఏదో చెప్తుర్రా రే. కాదు సోహెల్ ఎప్పుడు ప్లానింగ్ ఉండేది కదా పెళ్లి చేసుకున్న తర్వాత, ఇక్కడ 2 years తర్వాత పిల్లలు కందాం, 3 years తర్వాత పిల్లల్ని కందాం అని. నువ్వేంటి ఇప్పుడు మ్యాటర్ ఏంది మరి? గో విత్ ద ఫ్లో లేకపోతే ఏమైనా ప్లాన్ చేసుకుంటావా? గో విత్ ద ఫ్లోరా అంతే. ప్లాన్ ఏమున్నదిరా, పెళ్ళిళ్ళ ప్లాన్, పిల్లలకు ప్లాన్, అవన్నీ కాదు. ఫ్లోలో మనకు తగ్గట్టుగా వెళ్తూ ఉండాలి అంతే. హరియానా, నీకు ఎలాంటి అబ్బాయి నచ్చుతాడు? ఎలాంటి అబ్బాయిని చేసుకుంటావు నువ్వు? నాకు కామ్ గా, సెటిల్డ్ గా, తక్కువ మాట్లాడి ఎక్కువ వర్క్ చేసి హోమ్లీగా ఉంటారు చూడు, నాకు అట్లాంటి వాళ్ళు చాలా బాగా నచ్చుతారు. ఎందుకంటే నేను చాలా హైపర్ యాక్టివ్. అంటే సోహెల్ లా ఉండకూడదు అంటావు? అభిజిత్ లాగా కాదు, సోహెల్ లా ఉండకూడదు అంటావు? అభిజిత్ కూడా అంతే కదా, సైలెంట్ గా ఉంటాడు ఆల్మోస్ట్ అలా. బట్ ఇప్పుడు మళ్ళీ అభి అంటే వీళ్ళంతా తప్పుగా అనుకుంటారు. అట్లేం లేదు, అభి లాంటి అబ్బాయి అట్లా నాకు బ్రాడ్, నేను చాలా హైపర్. సో నాకు అట్లా కామ్ గా సెటిల్ గా ఉండే అబ్బాయిలు బాగా నచ్చుతారు. అంటే మేము బ్యాలెన్స్ చేయగలుగుతామని నా ఫీలింగ్. అట్లా నేను ఇన్స్టెంట్ గా డిసిషన్స్ తీసుకుంటా, ఇన్స్టెంట్ గా కొని పడేస్తా, ఇన్స్టెంట్ గా అన్ని ఇన్స్టెంటే. ఒకరు ఆపే వాళ్ళు ఉండాలి నన్ను. నీకేమైనా ఉన్నాయా మరి ఇలాంటి పొలాల సెటప్ ఇలాంటివి? నేను మాల్దీవ్స్ వెళ్ళిపోతా. క్రేజీ. కట్ చేస్తే గోవా, కట్ చేస్తే మాల్దీవ్స్. ఏం లేదు, మాల్దీవ్స్ అయితే వెళ్ళాలి. నా వాడు ఎక్కడున్నా సరే. పాడుతుంటే ఏమైంది? సరే, నువ్వు లౌడ్ స్పీకర్ కదా, నాకు భయం వేసింది తెలుసు కదా, చెవులో వచ్చి అరుస్తావు సడన్ గా. అంటే ఇప్పుడు నీకు నార్మల్ గా అమ్మాయిలకి పులిహార కలుపుతారు కదా, నీకు బాగా పులిహార కలిపిన నాకు ఎవ్వరు కలుపుదామని స్టార్టింగ్ లో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఎవరు లేరు నాకు కలుపుదాం అనుకుంటారు. పరిచయం అయినాక నన్ను కలపరు. ఇది ఎంతో తేడాగా ఉంది, చెప్పేస్తే ముఖం మీద చెప్పేస్తుంది అని చెప్పి సైడ్కి వెళ్ళిపోతారు పాపం. కానీ ఫీలింగ్ ఉంటుంది వాళ్ళ మనసులో. నేను నాకు కూడా అంత ఇంట్రెస్ట్ అది. నువ్వు ఇన్స్టెంట్ గా ఇట్లా ఫ్లడ్ చేస్తూ ఏడిపిస్తుంటా చూడు. కలపడం రాదా? వచ్చు కానీ నాకు ఇంట్రెస్ట్ రాదు రే. ఓకే, సోహెల్ గారి దగ్గర క్లాసులు తీసుకోవచ్చు. ఇందాక బీబీ అన్నప్పుడు గోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అన్నట్టు చూడు, నా ఫీజులు ఎగిరినాయి. అమ్మ బాబోయ్, ఏ ఫీజులు రా. బట్ చాలా మంది మీ ఇద్దరి గురించి తెలుసుకోవాలని ఇంకా ఉంది. అందుకే సోయానా అంటున్నారా? మీ ఇద్దరిని నేను మిర్రర్ లో చూస్తున్నా, మీ ఇద్దరు రియాక్షన్. సోయానా ఏందంటారా, ఒక ఎమోషనల్, అంటే ఎమోషనల్ కాదు మామా, ఎమోషన్. అరే ఒక ఎమోషనల్ బాండింగ్ రా చూడ. ఎమోషన్ బాండింగ్ అన్నారు, ఎమోషనల్ బాండింగ్ కవరింగ్. ఓకే, మేము ఏంటంటే ఫ్యాక్ట్ ఉండేరా, కుల్లం మాట్లాడే వాళ్ళం రా. అరే కాదు, వచ్చేటప్పుడు మీ ఇద్దరు కలిసి వచ్చారు కదా. ఇంకోటి హరియానా బయటికి రాగానే నువ్వు వచ్చేసావురా. మామూలు లేదురా రే. కాదురా, నేను ఇంటర్వ్యూలో కూడా చెప్పాను కదా, సోహెల్ హరియానా అంటే నాకు నిజంగా ఇష్టం. వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఇష్టం నాకు. అంటే ఆ టామ్ అండ్ జెర్రీ ఫైట్ ఇష్టం నాకు. మీరు తిట్టుకునేది, అరుచుకునేది, మళ్ళీ కలిసిపోయేది, ఆ క్యూట్ నచ్చిద్ది నాకు. సో అది చెప్పు, వర్స్ట్ డెసిషన్ అండ్ బెస్ట్ డెసిషన్ మీరు లైఫ్లో తీసుకున్నది ఏది? వీళ్ళిద్దరికి అసలు నా ఇజ్జత్ అయితే తీస్తున్నారు. నా కొడుకులు నన్ను క్వశ్చన్లు అడగమంటున్నారు. వీళ్ళేమో వెనకాల సెల్ఫీలు తీసుకుంటున్నారు. భయ్యా ఏంటి భయ్యా బాగా ఇది? నాది బెస్ట్ డిసిషన్ ఏంటంటే, ఒకసారి చెప్పినా కదా ఆల్రెడీ, హౌస్లో కూడా చెప్పినా కదా. ఆ రోజు పెద్ద పంచాయత్, అదే చున్నీ పట్టుకొని ఇది చేసినప్పుడు
తర్వాత అరుచుకుంటా దిగినా కదా, అది బెస్ట్ డిసిషన్ అనమాట. ఏంటది? దిస్ వన్ ఫ్యాన్కి అదొక బెస్ట్ డిసిషన్ అది. ఓకే, ఇంకేం అడిగినా? వర్స్ట్ డిసిషన్ ఏమో రా, లైఫ్లో వరస్ట్ డిసిషన్ అనేది ఏం లేదు, ఎందుకంటే నేను డిసిషన్స్ అన్ని కరెక్ట్గా ఆలోచించి తీసుకుంటున్నాను. అంటే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. అంటే ఇది ఎందుకు ఇలా ఎందుకు చేశాను, అలాగే ఇలా చేసుంటే బాగుండేది అనిపిస్తాయి కదా కొన్ని చిన్నదైనా పెద్దదైనా, బట్ ఎక్కడో నీకు రిఫ్లెక్ట్ అయి ఉంటాయి కదా. ఏం లేదు, ఇగో నేను నా కార్ తీసుకున్నాను, నేను ఫ్లూయెన్స్ కారు. అది ఎందుకు తీసుకున్నాను అనిపించింది, అది వరస్ట్ డిసిషన్ నేను తీసుకున్నది. ఎందుకు ఏమైంది? అమ్మ జీవితం రిపేర్ లాగే 4 లక్షలు పెట్టినారు నాయన. పరిస్థితి. హర్యానా నువ్వు? నా బెస్ట్ డిసిషన్ వచ్చేసి నేను యాంకర్ అవుదాం అనుకోవడం. నా లైఫ్ లో నేను ఏదైనా మంచి పని చేసినానంటే ఇది లక్కీగా లక్ సాత్ ఇచ్చింది కాబట్టి బెస్ట్ డిసిషన్ అయింది. ఏది బెస్ట్ డిసిషన్? నాతో ఫ్రెండ్షిప్ చేయడమా? అది చెప్పలేదు. హలో, చెప్పలేదా? ఆమె చెప్పింది యాంకరింగ్ తీసుకోవడం. వర్స్ట్ డిసిషన్ అనేది ఇంకా రాలేదు లైఫ్ లోకి, చూద్దాం. నేను అనుకుంటా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. సో వర్స్ట్ అనేది ఎక్కువ గుర్తుపెట్టుకోకూడదు, బట్ ఒకవేళ అలాంటిది వచ్చినప్పుడు చెప్తే ఇంకా రాలేదు, రాకూడదు అని కూడా కోరుకుంటున్నాం. కాదు హర్యానా, నేను నీ ఇంటర్వ్యూస్ లో చూసాను, అప్పుడప్పుడు నాకు కూడా చెప్పావు కొంతమంది సెలబ్రిటీ క్రష్ ఉన్నారని నేను విన్నాను. ఎవరు వాళ్ళు? ఎప్పటి నుండి అయితే షేన్ వాట్సన్, రిక్కీ పాంటింగ్. నాకు దేవుడు వాళ్ళని ఎలా పుట్టి అంటే ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఏజ్ లో చాలా పెద్దగానే, బట్ స్టిల్ ఐ ఫీల్ దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్. నా కళ్ళతో చూడు మామ అంటారు కదా, నేను అట్లా చూస్తే వాళ్ళని ఎంత బాగుంటుంది. అంటే నీకు ఫారినర్స్ ఇష్టం? అలా కాదు. సోహెల్ భాయ్, ఏంది పరిస్థితి? నా క్రష్ అనుష్క శెట్టి గారు. దేవసేన ఫ్యాన్సా? అంటే ఏదైనా సినిమా పర్టికులర్ సినిమాకి ఏమైనా అట్రాక్ట్ అయ్యావా లేకపోతే ఏంటి? అన్ని సినిమాలు ఇష్టమే నాకు. సూపర్ సినిమా నుంచి నాకు అనుష్క గారు అంటే ఇంకా పిచ్చి పీక్స్. విక్రమార్కుడు. అవును సోహెల్, లైఫ్ లో కలవాలి ఒక్కసారన్నా అనుష్క గారిని కలవాలి. అనుష్క మేడం ప్లీజ్, మేడం మిమ్మల్ని కలవాలి మేడం ప్లీజ్. సో సోహెల్, నేను చూడంగానే ఎందుకో కొంతమంది నువ్వు బ్యాడ్ బాయ్ అనిపించింది. నీకేమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా? ఏం లేవు వీడికి. అంటే ఇట్స్ నాట్ లైక్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలా కాకుండా ఈ హ్యాబిట్ నేను మార్చుకుంటే కోపమే, రఫ్గా ఉంటా నేను, అంతే. గట్లనే ఉంటారా? అరే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఇగో ఈ సమాజంలో బతకాలంటే రఫ్ గానే ఉండాలి, మంచికి మంచి ఉండాలి, చెడుకి చెడు ఉండాలి. మనకు వ్యతిరేకంగా జరుగుతుందంటే కామ్గా కూర్చోవద్దు. ఇప్పుడు ఒక చెంప మీద కొట్టగానే ఇంకో చెంప చూపించే రకం కాదు మనం. మనం ఎట్లుండాలంటే ఒక చెంప మీద మనల్ని కొడితే మనం 2 చెంపలు వాయించేసేయాలి. ఉన్నమాట చెప్తున్నా భయ్, లేదంటే మనం ఎదగలేము. లేకపోతే కథ వేరే ఉంది. లేకపోతే ఏం లేదు, ఇక తొక్కేస్తారు. అరే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళనే ఇంకెక్కువ టార్గెట్ ఉంటుంది మనకు లైఫ్ లో, గుర్తుపెట్టుకో ఏదైనా కూడా. సో మనము మిడిల్ క్లాస్ ఏం కాదే. ఇప్పుడు నువ్వు పెద్ద హీరో, ఇప్పుడు స్టార్ కిడ్ అని ఉంటున్నావు, స్టార్ హీరో అని. స్టార్ హీరో అయినా కూడా మన ఆలోచనలు ఎప్పుడైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లానే ఉంటదిరా. అది అర్థమైందా? అది మాత్రం గుర్తుపెట్టుకో లైఫ్ లో. మనం ఇప్పుడు చూడు, ఇప్పుడు నేను అదే రెంట్లో అదే ఇంట్లో ఉంటున్నాను, అదే ఫ్లాట్ లో ఉంటున్నా నేను. అది మనకేందంటే చలో వచ్చింది కదా అవకాశం అని చెప్పేసి ఏది పడితే అది చేసి డబ్బులు సంపాదించే రకం అయితే కాదు మనం ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని డబ్బులకు వాల్యూ ఇవ్వకుండా సబ్జెక్ట్కి వాల్యూ ఇచ్చి ఇప్పుడు లైఫ్లో మంచి సబ్జెక్ట్ ఎంచుకొని డబ్బులు తక్కువ వచ్చినా పర్లేదు. ఇక అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన ఆలోచనలు ఎప్పుడైనా కానీ చిన్నగానే ఉంటాయి, పెద్దగా ఉంటాయి ఆలోచనలు, కానీ కెరీర్ విషయంలో ఉంటుంది. స్టేటస్ విషయంలో అనేది మనది ఎప్పుడైనా కానీ హెచ్చలేకపోము. అది నా కాన్సెప్ట్ అయితే అదే రా భయ్. అది నేను రఫ్గా ఉంటా కాబట్టి అందరికి అట్లా రఫ్గా కనిపిస్తా, అంతే, ఇంకేం లేదు. సో ఫైనల్ ఏం చెప్తావు అంటే కోపం తప్ప ఏం లేవు, ఇంకంతా సోహెల్ గుడ్ బాయ్ అంటున్నాడు. ఐ నో హిమ్ పర్సనలీ. సోహెల్ ఈస్ వెరీ వెరీ గుడ్. ఎందుకంటే వాళ్ళ ఇంటికి రోజు నేను చూస్తున్నా ఒక 10-15 మెంబర్స్ ఇలా వస్తున్నారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ నేను వింటున్నా, నేను చూస్తున్నా. వీడు కొంతమందికి 10,000 15,000, ఇంకా చాలామంది ఇంకా వేరే వాళ్ళు వచ్చి ఏదైనా కన్సర్న్ పాపం ఇలా మాకు హెల్ప్ కావాలి, ఇలా ఏమైనా కావాలి అన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఉంటావు. నీ తరపు నుంచి అంటే మనీ అనే కాదు, ఏదన్నా మాట సాయం కావాలన్నా ఏదన్నా చేయాలన్నా నువ్వు ఫస్ట్ ఉంటావు. సూపర్. నువ్వు ఇలాగే అందరికి హెల్ప్ చేస్తూ, ఇలాగే అందరి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ పెద్ద సూపర్ స్టార్ అయిపోవాలి, మంచి సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వాలి లైఫ్లో అని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అండ్ ఆర్యానాని చూస్తే అసలు నాకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు అనిపించింది. అంటే నీకేమైనా ఉండే మాకు చెప్పని బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా? నేను చాలా బద్దకిష్టిని వర్క్ లేనప్పుడు. అది తెలుసు. ఇంట్లో స్వీపింగ్ ఇచ్చినప్పుడు మా చేత పాప మాస్టర్ చేత నా చేత చెప్పింది అని అంతే. అంతకు మించి లేజీ ఆర్యానా? వర్క్ ఉంటే మళ్ళీ అలా కాదు ఆర్యానా.
ఇప్పుడు మా ఇద్దరికి మటన్ అంటే ఎంత ఇష్టం నీకు తెలుసు. ఎప్పుడు ఇన్వైట్ చేస్తున్నావు మరి మా ఇద్దరిని? త్వరలో మా ఇంటికి, మోస్ట్లీ ఈ వీకెండ్ కల్లా. త్వరలో మరి మనకి దావత్ ఉందిరా సోహెల్. క్యా బోల్తే అంతే, ఖాళీ ఉన్న బిర్యానీ మొత్తం మటన్ మొత్తం తినేద్దాం వాళ్ళ ఇంట్లో. నేను వండిన మటన్ తిని ఎట్లుందో చెప్పండి. ఓకే హరియానా, నేను విన్నాను అంటే నువ్వు ఫస్ట్ చేసిన అదే ఏదైతే యాంకరింగ్ లో చాలా తక్కువ పేమెంట్ ఇచ్చేవాళ్ళు, అండ్ నువ్వు కొన్ని ఈవెంట్స్ కి చాలా తక్కువ తీసుకున్నావు అని చెప్పేసి నువ్వు నాకు చెప్పడం జరిగింది. సో ఎంత నీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? 4000. ఇంట్లో ఉండేదాన్ని అప్పుడు? లేదు, బయటే. హాస్టలా? హాస్టల్ రెంట్ ఎంత? అది వచ్చేసి 4000. అంటే నీ ఏదైతే వస్తాయో వెళ్ళి దానికి హాస్టల్ కట్టేస్తావు. నేను ఈవెంట్స్ చేసేదాన్ని. ఫస్ట్ ఈవెంట్ ఒకసారి ఫస్ట్ ఒక్కటి మాత్రం వెల్కమ్ గర్ల్ గా చేసా 1800కి. ఆ తర్వాత 5000, 10,000 హోస్ట్ కూడా చేసేదాన్ని. ఫస్ట్ మంత్ కి నాకు కట్టింగ్ పోను అట్లా 4000 వచ్చింది, కానీ తర్వాత సో సోహెల్ భాయ్, ఇప్పుడు లవ్ ఇవన్నీ చెప్తే నీ గురించి చాలా చెప్పుకుంటున్నారు బయట. ఇప్పటివరకు ఎన్ని బ్రేకప్స్ అయినాయి? 3 బ్రేకప్స్. అర్జున్ రెడ్డి ఆ గిడ్డం బ్రేకప్స్ నాకు ఎందుకు కోపం అనిపిస్తుంది ఇలా అంటే. ఎందుకంటే బేసికల్లీ నాకు నిజంగా అంటే పంచాయత్ ఉండే ఒక రకంగా చూస్తే ఉన్నదని కూడా అనుకోవాలి. మ్యాటర్ ఏంటంటే టైం దొరకదురా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈ ఫోన్ చేసి మాట్లాడాలు, వ్యాలంటైన్స్ డే వస్తే విష్ చేయడాలు, ఈ ఫార్మాలిటీస్ కొన్ని ఉంటాయి చూడు. మన వాళ్ళు అనుకున్నప్పుడు బిస్కెట్లు వేయడము అదంతా నాకు తెలియదు రా భయ్, ఫ్రాంక్లీ స్పీకింగ్. అండ్ వర్క్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఐ గివ్ ప్రిఫరెన్స్ టు మై వర్క్. ఎందుకంటే నేను వర్క్ చేస్తేనే నేను లైఫ్లో లీడ్ చేయగలుగుతా. నేను లైఫ్ లీడ్ చేయగలిగితే నేను నా గర్ల్ ఫ్రెండ్ కానీ లేదంటే వైఫ్ కానీ లైక్ యూనో ముందుకెళ్ళొచ్చు. ఏంట్రా నా స్టోరీ చెప్తున్నావు? నేను నీ స్టోరీ చెప్పు. ఓహో నీ స్టోరీ నాకు తెలియదు, నీ స్టోరీ. సో నాకేందంటే ఇలా జరిగింది అండ్ జరుగుతుంది. సో ఏమో ఎట్లుంటుందో పరిస్థితి చూడాలి. హరియానా, వాట్ అబౌట్ బ్రేకప్స్? నాకు బ్రేకప్ ఉంది ఒకటి. ఆ బ్రేకప్ తర్వాతనే నేను ఇట్లా అయినా మంచిగా. కానీ కొన్ని బ్రేకప్స్ ఎలా ఉంటాయి తెలుసా, రియలైజ్ అయిపోతారు కదా. అవును, బ్రేకప్ వల్ల రియలైజ్ అయిపోయి ఎక్కడికో కెరియర్ లో వెళ్ళిపోతారు. అయితే డిజాస్టర్ అయిపోతారు, లేకపోతే సూపర్ సక్సెస్. నాలో ఏంటి తెలుసారా, నా దాంట్లో ఏంటంటే బేసికల్లీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు. ఎందుకంటే మనకేమన్నా చెప్పు బయట ప్రపంచం మస్తు ఉంటుంది. అంటే మనం పనులు చేసుకోవాలి, ఇటు కెరీర్ గురించి ఆలోచించాలి, పేరెంట్స్ ఎట్లా హ్యాపీ పెట్టాలి అది ఆలోచించాలి, ఇల్లు కొనాలని ఉంటుంది, మన అబ్బి ఇవి ఉంటాయి. కానీ గర్ల్స్కి అట్లా కాదురా. వాళ్ళు ఏంటంటే మనమే ప్రపంచం కాబట్టి వాళ్ళది తప్పు కాదు, ఇటు మనది తప్పు కాదు. మన సిచ్యువేషన్ టైం లేదు మనకి. ముఖ్యంగా ఈ ఫీల్డ్ లో రా, మన ఫీల్డ్ లో చాలా అంటే చాలా ఉంటుంది, రిలేటివ్ అది ఘోరంగా ఉంటది. సో ఇప్పుడు నీ క్వాలిఫికేషన్ ఏంటి సోహెల్? ఎంబీఏ డిస్క్ రా. ఎంబీఏ డిస్క్ అంటే డిగ్రీ పాస్ 4 సంవత్సరాలు చేసినారా? ఓ నైస్. హరియానా నీ పరిస్థితి ఏంటి? నేను డిఏబిఎఫ్ చేశాను. ఏంటది? డిఏబిఎఫ్. ఏబిసిడి డిఏబిఎఫ్. డిఏబిఎఫ్ అంటే డిగ్రీ అపియర్డ్ బట్ ఫెయిల్. బిఎఫ్ అంటే బాయ్ ఫ్రెండ్ అనుకున్నానుగా. చిచ్చి కాదా? ఓకే. సో మీ కాలేజ్ లో మీరు చేసిన క్రేజియస్ట్ సిచ్యువేషన్ ఏంటి ఏదన్నా? నేను కాలేజ్ బంక్ కొట్టి ఉన్న బాయ్ ఫ్రెండ్ తో సినిమా పోయినా. ఇది మాకు చాలా నార్మల్ విషయం ఉండదు చూడు. అదే ఎవడరా నువ్వు అరే అంటున్నావు? అరే అంటున్నావు నువ్వేంటి? సెలబ్రిటీ పిలుస్తావు ఎంతమంది వస్తా తెలుసా? ఎవరిని పిలుస్తావు?